కన్యాకుమారిలో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని జనవరి నాటికి పూర్తి చేయాలి అనుకుంటుంది తమిళనాడు గవర్నమెంట్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యొక్క విజన్ ప్రాజెక్ట్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వివేకానంద రాక్ మరియు తిరువల్లవూర్ విగ్రహానికి మధ్య అనుసంధానంగా ఉంటుంది. 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం జరుగుతోంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ తుప్పు మరియు బలమైన సముద్ర గాలుల్ని తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతని ఉపయోగించి నిర్మించబడింది. వివేకానంద రాక్ మరియు తిరువల్లవూర్ విగ్రహాన్ని సందర్శించే పర్యాటకులు ఈ ప్రదేశాల్ని చూడడానికి ప్రస్తుతం 2 సార్లు ఫెర్రీ సర్వీసుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వంతెన పూర్తయిన తర్వాత పర్యాటకులు ఇకపై 2 సార్లు ప్రయాణం చేయవలసిన అవసరమే ఉండదు. వారు సీ వ్యూని ఆస్వాదించడానికి మరియు స్మారక చిహ్నాల్ని సందర్శించడానికి ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదుగా నడవవచ్చు. తమిళనాడులో ఉంటున్న తెలుగువారు మీరు ఈ అద్దాల వంతెన చూడడానికి వెళ్తున్నారా? మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.